హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ కాదు కానీ 8 o'clockకి స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు. అండ్ ఈరోజు ఫుల్ డే వ్లాగ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా పిల్లలు లేవలేరు. అండ్ నేను డోర్ ఓపెన్ చేద్దామనేసి వెళ్తే బయట నుంచి డోర్ లాక్ ఉంది. మా హస్బెండ్ కార్ వాష్ చేస్తున్నారు. సో తను బయట లాక్ వేసి వెళ్ళిపోయారు. ఇంకా సర్లే అనేసి ఇంకా నేను ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాను అన్నట్టు. బ్రేక్‌ఫాస్ట్‌లోకి వచ్చేసి ఈరోజు ఏదో ప్రయోగం చేద్దాం అనుకున్నాను. సమ్‌వాట్ సక్సెస్ అయింది. సమ్‌వాట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అంటే టేస్ట్ పరంగా కాదు. బట్ ఆయిల్ ఎక్కువగా పీల్చింది. అంతే. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ హెల్తీ కూడా. అయితే నేనేం చేశానంటే కొద్దిగానే మైదా పిండి ఉంది. సో పుల్లటి పెరుగు ఉంది. ఇంకా ఏం చేద్దాంలే బోండా చేద్దాము సండే కదా అనేసి స్టార్ట్ చేశాను. బట్ కొంచెమే ఉంది కదా! అందులో కొద్దిగా గోధుమ పిండి కలిపాను. గోధుమ పిండి వరకు ఓకే. కొంచెం బియ్యం పిండి కూడా కలిపాను. అది కొంచెం సోడా ఏసాను. ఆనియన్స్ అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అండ్ బోండాలాగే సేమ్ యాజ్ టీజ్. బట్ ఏంటంటే ఒక బియ్యం పిండి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశానన్నట్టు. ఇలాగా అవన్నీ కలిపేసి వేడి నీళ్ళతో కలిపానన్నట్టు పిండి కలిపేసి ఇంకా మూకుడు పెట్టేసి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ ఆయిల్ ఎక్కువ పీల్చింది. అదొక్కటే రిగ్రెట్. అండ్ పిల్లల కోసమని సేమ్ బ్యాటర్ ఇదే పిండితో గుంత పొంగనాలు చేశానన్నట్టు. ఇంకా ఇంత ఫుడ్ ఎందుకు ఇదంతా ఎందుకులే మార్నింగ్ మార్నింగ్ పెట్టాలనేసి వాళ్ళకి పొంగడాలు వేస్తే బాగుంటుంది కదా, మనకి తినడానికి వాళ్ళకి కూడా బోండాలాగా ఫీల్ వస్తుంది. సేమ్ ఉంటాయి కదా లుక్, అందుకోసమని అవి కూడా చేశాను. అవి కూడా చూపిస్తాను. ఇంకా ఇవి కాలుస్తున్నాను అన్నట్టు. కొంచెం మెల్లగానే కాలాయి అండ్ అలాగే కొంచెం అతుక్కుపోయాయి. ఎందుకు ఇలా అయిందో అసలు అర్థం కాలేదు. మరి టేస్ట్ ఎందుకు అంత బాగా వచ్చిందో అది కూడా అర్థం కాలేదు. మనం ప్యూర్ మైదాతో చేస్తే మాత్రం బోండాలు చాలా బాగొస్తాయి. ఇలా గోధుమ పిండితో చేసేప్పుడు బియ్యం పిండి అయితే అస్సలు కలపొద్దు. అది నాకు అర్థమైపోయింది. గోధుమ పిండి కూడా ఏమో చేస్తారో లేదో నాకే తెలీదు. నేనైతే ఇదే ఫస్ట్ టైము. మైదా తక్కువ ఉండడం వల్ల ఈ 2 యాడ్ చేశాను అంతే. ఇంకా ఇలాగా హై ఫ్లేమ్‌లో పెట్టి కాలుస్తున్నాను అన్నట్టు. హై ఫ్లేమ్‌లోనే కొంచెం అతుక్కుంటున్నాయి. మెల్లిమెల్లిగా కాలుస్తున్నాను. అండ్ చూడండి లుక్ కూడా బాగున్నాయి. సేమ్ యాజ్ టీజ్ మన బోండాలానే ఉన్నాయన్నట్టు. ఆల్రెడీ ఒక వాయి కాల్చాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వాయి అన్నట్టు. అండ్ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు కామెంట్ చేయండి. నేను ఓన్లీ సండేస్ మాత్రమే ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తాను. నార్మల్గా పూరీలు ఇవి కొంచెం తక్కువగా చేస్తాను అన్నట్టు. ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ అంటే బజ్జీలు పకోడీ చేస్తే ఈవినింగ్ టైంలో చేస్తాను. మార్నింగ్ వచ్చేసి నేను చేసేది ఓన్లీ పూరీ బోండా. ఇటు కూడా ఓన్లీ సండేస్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. వేరే ఎక్కువనైతే చేయను అన్నట్టు. ఇంక ఇటు తప్ప ఆయిల్‌తో చేసే ఫుడ్స్ అయితే అది మన వడలు ఉంటాయి కదా, అవి రేర్‌గా అన్నట్టు చాలా తక్కువగా చేస్తాను వడ. ఆయన చెప్పాను కదా పిల్లల కోసం గుంత పొంగడాలు వేస్తున్నానని, ఇదన్నట్టు. ఇంకా పెట్టేసాను. కొంచెం ఆయిల్ ఏసాను. ఆయిల్ ఏసి ఇలా చేత్తో వేస్తున్నాను. చూడ్డానికి బావుంది. బట్ ఏంటో అసలు నాకు లోపల ఉడికినట్టు అనిపించలేదు. ఇంత పిండి తిన్నట్టు అనిపించేసింది. నాకు అస్సలు నచ్చలేదు. లోపల ఉడికిపోయింది. అయినా కూడా స్టిల్ మనకది గోధుమ పిండి కదా, తెలిసిపోతుంది తినేప్పుడు. మరి అదేంటో మైదా తింటాం కదా అనిపించింది. గోధుమ పిండి అనేసరికి తినాలనిపించలేదు. అది ఇంకా మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడకాలి కదా లోపల కూడా, అందుకోసమని ఇంక ఇది పిండి బాగా లూజ్‌గా లేదు కదా, మనం పునుగులకేసేది ఎలా ఉంటుంది కొంచెం తిక్కుగానే ఉంటుంది. మన దోస బ్యాటర్ ఎలా ఉంటుంది పల్చగా ఉంటుంది. సో అదేమో మెయిన్. కొంచెం కొంచెం సోడా వేసి పల్చగా కలిపేస్తే సేమ్ వచ్చేవేమో. బట్ నేను ఇలా తిక్కుగా వేసాను కదా, లోపల అంతగా ఉడికినట్టు అనిపించలేదు. మేము అసలు ఇవి చేశాను ఒక 2 వాయిలు చేశాను. బట్ నేను పిల్లలకి అస్సలు ఇవ్వలేదు. ఇంకా అవే ఇచ్చేసాను అన్నట్టు. అండ్ నేను టేస్ట్ చేస్తున్నాను బాగున్నాయా లేవా అనేసి. చాలా అంటే చాలా బాగున్నాయి. అదే ఒకటి తిన్నానా మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకొని మళ్ళీ తిన్నాను. అంత బాగున్నాయి అన్నట్టు. ఇంక ఇవి సేమ్ మంచిగా వన్ సైడ్ కాలిన తర్వాత తిప్పుకోవాలి. తిప్పుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలన్నట్టు.
ఇది గుంత పొంగనాలు చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా పిండి బాగా చిక్కగా ఉంచొద్దండి, ముద్దలాగా అలా ఉంచొద్దు. ఎందుకంటే లోపల ఉడికిపోదు. ఈ కొంచెం దోస బ్యాటర్ ఎలా ఉంటుంది అలానే చేసుకోవాలి. అలా ఉంటేనే లోపల వరకు ఉడుకుతుంది, స్పాంజ్ లాగా బాగుంటుంది. ఇలాగ ఫస్ట్ వేసిన ట్రిప్ ఇదన్నట్టు మంచిగా 2 సైడ్స్ కాలింది. చూడడానికి కూడా సేమ్ అవే గుంత పొంగనాలు లాగానే ఉన్నాయి, బాగున్నాయి టేస్ట్. చూడండి ఇలా ఓపెన్ చేసి చూసాను కాలిందా లేదా అనేసి. కాలింది, మన స్పాంజ్ లాగా బాగా వచ్చింది. ఇంకో వాయి కూడా వేసేస్తున్నాను. అండ్ ఇలాగా చిన్న చిన్నగా వేసాను ఫస్ట్ ట్రిప్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ మంచిగానే కాలుతుంది కదా అనేసి కొంచెం ఎక్కువగా వేసాను అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మా సండే వ్లాగ్ ఫుల్ డే కవర్ చేశాను. అంటే ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ అలాగే నైట్ డిన్నర్. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఈరోజు బయటికి వెళ్ళామన్నట్టు. బయటికి ఎక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తాను వ్లాగ్లో. మేము బయటికి వెళ్ళి తినడం అనేది చాలా తక్కువ. మోస్ట్లీ నేను ఇంట్లోనే ఏది కావాలన్నా కుక్ చేసుకుంటాము. ఏమైనా స్పెషల్స్ కావాలన్నా కూడా నేను యూట్యూబ్లో అందులో చూసి అన్నీ ట్రై చేస్తాను అన్నట్టు. చూడండి ఇలాగా అవుతున్నాయి. మళ్ళీ ఇట్స్ పెట్టేసాను, దీనికన్నా టేస్ట్ అదే బాగుందనేసి మళ్ళీ అది స్టార్ట్ చేశాను. ఇలాగా రెండు వంటలు అయ్యాయి అన్నట్టు. ఏంటో అనుకోకుండా చేసినవి అప్పుడప్పుడు సక్సెస్ అవుతాయి, బట్ అప్పుడప్పుడు ఇలాగా ఫెయిల్ అవుతాయి. ఇది మన ఓన్ రెసిపీ, నా ఓన్ రెసిపీ అన్నట్టు ఇది. ఇంకా 2 చేస్తున్నాను, ఇటు పిల్లల కోసం అటు మా కోసం అని. సేమ్ ప్రాబ్లం వచ్చింది. మొత్తం అయిపోయే వరకు అదే ప్రాబ్లం, కింద అతుక్కోవడం. బట్ అతుక్కున్నా కూడా విడిపోలేదు. అదొక్కటి అతుక్కొని మళ్ళీ మనం తీయగానే వచ్చేసింది. అందుకోసమే నాకు ఇది కొంచెం బాగా అనిపించింది. మరీ ఫెయిల్ అయితే కాలేదులే, అటు ఇటు ఒక ఆయిల్ ఒకటే రిగ్రెట్, కానీ రిమైనింగ్ అంతా బాగుందిలే అనిపించింది అన్నట్టు. అతుక్కున్నా విడిపోలేదు. చూడండి ఇవి ఎంత బాగా పొంగాయి కదా. ఫస్ట్ ట్రిప్లో అంత పొంగలేదు, ఎందుకంటే నేను తక్కువ పిండి వేసాను, ఇందులో మంచిగా వేసాను. సూపర్గా పొంగాయి. అండ్ 2 సైడ్స్ ఇలా తిప్పుతూ కాల్చుకున్నాను. అండ్ ఇవి కూడా ఉడికాయి లోపల, బట్ తిక్కుగా ఉండడం వల్ల, ముద్దగా అనిపించడం వల్ల అంత పెద్దగా నాకు తినాలైతే అనిపించలేదు. నేను పిల్లలకు కూడా ఇవ్వాలనుకోలేదు. మళ్ళీ అంత పిండి తినేసి మళ్ళీ స్టమక్ పెయిన్ అంటారులే ఎందుకులే అనేసి ఇంకా ఇవ్వలేదు అన్నట్టు. అండ్ ఇవి మా 2 రెసిపీస్ చూసారు కదా, లుక్ అయితే ఎంత బాగుందో. టేస్ట్ కూడా ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి, నిజంగా చెప్తున్నాను, హెల్త్కి హెల్త్. ఎంత టేస్టీగా ఉన్నాయో. అండ్ మేము రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నామంటే చూపిస్తాను, పేరు రాగానే బోర్డు చూపిస్తాను అన్నట్టు. లంచ్కి వెళ్తున్నాము మేము. ఇంకా మేమందరం రెడీ అయిపోయాము. ఇక్కడ మార్నింగ్ కార్ వాష్ చేశారని చెప్పాను కదా, ఎంత నీట్గా అయిందో కారు. చూడండి ఎంత బ్రాండ్ న్యూ కార్ లాగా ఉంది కదా. అంటే మరి కొత్త కారే అనుకోండి, అయినా కూడా ఇలాగ బయట పెట్టేస్తాం కదా, అంత దుమ్ము అది పడుతుంది. బట్ ఈరోజు మంచిగా టైం తీసుకొని 1 అవర్ అలాగా క్లీన్ చేశారు. అండ్ ఈ కవర్స్ ఇంకా ఇవన్నీ తీసేయలేదు, ఎందుకంటే దీన్ని చేపిద్దాము, సీటింగ్ మ్యాట్ అవన్నీ చేపిద్దాం అనేసి చూస్తున్నారు. బట్ టైం దొరకట్లేదు, వీలైనప్పుడు చేయించాలి. అప్పటి వరకు ఇంక ఇలాగా మేనేజ్ చేసుకోవడమే. అండ్ కన్నయ్య వచ్చేసి తమ్ముడిని వెనకాలనే కూర్చోమని అడుగుతున్నాడు. తమ్ముడు వాడు మాత్రం, మా చిన్నోడు వెనకాల అస్సలు కూర్చోడు, నా దగ్గరే కూర్చుంటాడు. నేను ముందుకే వెళ్తానని వాడేడుస్తున్నాడు. కన్నయ్య వెనకాలనే కూర్చుంటాడు, అల్లరేం చేయట్లేదు. చాలా తగ్గించాడండి. ముందైతే అస్సలు అందరం ముందే కూర్చునేది, ఇప్పుడు కొంచెం వాడు వెనకాల కూర్చుంటున్నాడు సైలెంట్గా. బాగా అనిపిస్తుంది, వాడు కొంచెం తెలుస్తుందిలే అనేసి. అలాగా దగ్గర అండి, మాకు 2 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా మేము వెళ్ళే రెస్టారెంట్ మండీకి వెళ్తున్నామండి. మండీ కింగ్ అరేబియన్ మండీ ఉంది ఇక్కడ బీదర్లో. నాకు తెలిసి ఒకటే ఉంది అరేబియన్ మండీ బీదర్లో, దగ్గరే ఉంటుంది మాకు. అండ్ ఇలాగా వెళ్తున్నాను. అండ్ వెళ్ళేప్పుడు మీకు రోడ్ చూపిస్తాను. సండే కదా, కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది సండే రోజు. అండ్ ఈవినింగ్ టైంలో ఫుల్ రష్ ఉంటుందండి, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి కొద్దిగా ఉంది, బట్ పబ్లిక్ మాత్రం ఎప్పుడు ఉంటారండి. ఎప్పుడంటే ఎప్పుడు రోడ్డు అసలు ఖాళీ ఉండదు.
ఆయన చూడండి ఈ బుద్ధుడి విగ్రహం ఉంది కదా, చాలా క్యూట్గా ఉంది కదా. ఇది నేనే తీసుకున్నాను మీషోలో. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఖచ్చితంగా లింక్ అని అడగండి, నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎంత క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది. అవి రెండు ఫ్లవర్ వచ్చేసి బుద్ధుడు వస్తాడు, వాటిని తీసేయచ్చు, తీసి పెట్టుకోవచ్చు అన్నట్టు. ఆ, ఒక్కటి మనం కావాలంటే బుద్ధుడు కూడా సపరేట్గా పెట్టుకోవచ్చు, ఫ్లవర్ సపరేట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇలాగా వచ్చేసాము అరేబియన్ మండి. మీకు పేరు కనిపిస్తుందా బోర్డు, అది. ఎందుకు స్పెషల్‌గా మండీకే వెళ్తున్నామంటే రెస్టారెంట్‌కి కాకుండా అంటే మండీలో ఏంటంటే సెపరేట్ క్యాబిన్ లాగా ఉంటుంది గదా, నాకు పిల్లలతో ఇబ్బంది ఉండదు. అలా ఓపెన్ ఉందనుకోండి పిల్లలు అటు ఇటు పరిగెత్తుతారు. అండ్ అది స్ప్రైట్స్, కూల్ డ్రింక్స్ అని ఏడుస్తా ఉంటారు. అందుకోసమనే నాకు ఈ మండి అనుకోండి, మనం అందులోకెళ్ళి కూర్చున్నామంటే కంఫర్ట్‌గా కూర్చోవచ్చు. వాళ్ళకి ఫోన్ ఇయ్యొచ్చు, లేదంటే వాళ్ళని గూడా ఏదైనా తినాలంటే తినిపియొచ్చు. వాళ్ళు చికెన్ అది కొంచెం ఎక్కువ ఇష్టపడరు. సో అందుకోసమే ఇంకా వాళ్ళ కోసము ఇంటికొచ్చాక నేను మళ్ళీ ఎగ్ వండాను. అక్కడ ఓన్లీ రైస్ పెట్టానన్నట్టు, బాయిల్డ్ ఎగ్ తినిపించాను ఇంటికొచ్చాక. కొద్దిగా రైస్‌లో తెలియకుండా చికెన్ పెడితే తింటారు. బట్ మా చిన్నోడేంటంటే గుర్తుపడతాడు తొందరగా నాకొద్దనేసి. అండ్ ఇక్కడికి రాగానే అమ్మో! ఐస్ క్రీమ్‌లు చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. వాళ్ళతో అస్సలు పడలేకపోయాము. ఇంకా ఇక్కడ మాకి ఈ రూమొచ్చింది అంటే ఈ క్యాబిన్. మేము వెళ్ళగానే ఇదొక్కటే ఖాళీ ఉంది. అండ్ ఇందులోకి వెళ్ళమన్నారు. అండ్ ఇక్కడ చూసారా పోస్టర్ ఎంత బాగుంది. అది బీదర్ ఫోర్ట్ అండి. బీదర్‌లో ఈ ఫోర్ట్ ఫేమస్. అండ్ ఇదంతా బాగుంది కదా, ఇలా క్యాబిన్ అండ్ అవి ఆ టైల్స్ ఉన్నాయి కదా, అవి బీదర్ ఏమంటారు వాటిని, బిద్రీ వర్క్స్ అండి అవన్నీ. చాలా బాగుంది. ఈ మండీ లుక్. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఇదివరకు వచ్చాము, ఈ సెకండ్ టైము. అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళు రాగానే మనకి సూప్ ఇస్తారు కదా, సూప్ ఇచ్చారు. అండ్ పిల్లలకు కూడా తాగించాను, తాగారు. అది మాత్రం ఏమనలేదు. బాగా స్పైసీగా ఏం లేదు, నార్మల్గా ఉంది. అండ్ మండి ఇచ్చాము, తందూరి మండి 2 పీస్ది. టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. క్వాంటిటీ కూడా ఎక్సలెంట్ సూపర్గా వచ్చింది. స్టార్టర్స్లో అయితే ఏం చెప్పలేదు. ముందు ఒకసారి వెళ్తే స్టార్టర్స్ తీసుకుంటే అసలు తినలేదన్నట్టు మేము, అంతా వేస్ట్ అయిపోయింది. ఇద్దరమే కదా, పిల్లలు తినే వాళ్ళైతే తీసుకున్నా బెటరు. మేమిద్దరం ఈ మండి అంత తినాలి, మళ్ళీ స్టార్టర్స్ తినాలంటే ఇంకా అదంతా అయిపోదులే అనేసి ఇలాగా వెళ్ళేప్పుడు ఏమైనా పార్సల్ తీసుకెళ్దాం అనేసి ఇలాగా జస్ట్ మండి ఆర్డర్ చేసాము. ఫస్ట్ స్టార్టర్స్ కూడా చూసాము, ఫిష్‌తో తీసుకుందాం అనేసి. ఇంకా ఇంక ఇదంతా మనం తినలేము అనేసి ఇక మళ్ళీ క్యాన్సిల్ చేసామన్నట్టు. చూసారుగా పిల్లలు, నేను చెప్పాను కదా, అందుకే మాకు ఇలాగ సపరేట్ కావాలని చెప్పేది. వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది, వాళ్ళకి వేరే వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు, మాకు కూడా కంఫర్ట్గా ఉంటుంది తినేప్పుడు. అరే అటు పరిగెడుతున్నారు ఇటు పరిగెడుతున్నారు అన్న టెన్షన్ ఉండదు. అదే, ఇదొచ్చేసి మా మండి ఇంత ఫుల్ ప్లేట్ వచ్చింది, పెద్ద ప్లేట్ ఉంటుంది కదా అది. అండ్ ఈ 2 పీసెస్ తందూరి మండి తీసుకున్నాము మేము. అండ్ లాస్ట్ టైం వచ్చేసి ఫ్రైడ్ పీస్ మండి తీసుకున్నాము. ఇంకా అది రెడ్ కలర్ టర్కిష్ చికెన్ కూడా తీసుకున్నాం అన్నట్టు అప్పుడు. ఇంకా ఈసారి అది తీసుకోలేదు, అంత స్వీట్గా అనిపించింది. లాస్ట్ టైమే నాకేం నచ్చలేదు అది. ఇంకా ఇది బాగుంది, చికెన్ పీస్ కూడా నార్మల్, అంత ఎక్సలెంట్గా అయితే ఏం అనిపించలేదు, కానీ మండి బాగానే ఉంది. ఇంకా రైస్ అయితే సూపర్గా ఉంది, ఎక్కువ గీ వేశారు. రైస్ పిల్లలకి తినిపించాను, మేము తిన్నాము. అండ్ ఇక్కడ లైటింగ్ వచ్చేసి డిమ్గా ఉంది, సో అందుకే అంత క్లారిటీగా రావట్లేదు కెమెరా. క్లారిటీ ఏం ఎక్కువ లేదు, లైటింగ్ ఉంటేనేమో బాగా వచ్చేది. కొంచెం డిమ్గా ఉంటుంది అండ్ పక్కన మ్యూజిక్ అదే వస్తూ ఉంటుంది, అందుకే ఒరిజినల్ పెట్టలేదు. ఇలాగా చూడండి, నేను మీకు చూపిద్దామనేసి ఇలా చికెన్ పీస్ తింటూ చూపించాను వీడియో కోసమని. అండ్ ఇలాగా కాసేపు మాట్లాడుకుంటూ తినేసాము. అండ్ ఎక్కువ రష్ ఉందనుకోండి అంత ఫ్రీగా అనిపించదు. ఆ రోజు నార్మల్గా బాగా ఎక్కువ అయితే ఏం లేరు. బయట టేబుల్స్ ఉన్నాయి, బయట తినే వాళ్ళకి బయట, అండ్ ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి కొంచెం పెద్దగా
ప్లేస్ ఇలా చిన్న ఫ్యామిలీతో వచ్చే చిన్నగా చాలా బాగుంది. అరేబియన్ మండి టేస్ట్ కూడా అంతే బాగుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి నేను మొజిటో ఆర్డర్ చేశాను. అది మొజిటో నేను 2 తీసుకున్నాను, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. అండ్ పిల్లలకి తినిపించాను కానీ అంత ఎక్కువ అయితే ఏం తినలేరు. నార్మల్గా ఒక 4-5 ముద్దల అన్నమే తిన్నారు అంతే. అలా దొరకబట్టి పెడితేనే, చికెన్ పెట్టినా తినలేరు, ఇంకేం తినలేదు. క్యారెట్ బీట్రూట్ ఆ పీసెస్ ఇస్తే వాటినే తింటున్నారు అంతే. అండ్ ఇద్దరం కలిసి ఫుల్ మండి కంప్లీట్ చేసాము. ఇద్దరు ఈజీగా తినొచ్చండి. పెద్దవాళ్ళకి ఈజీగా అయిపోతుంది, సరిపోతుంది ఫుల్గా. అండ్ ఇది నేను ఆర్డర్ చేసిన స్ట్రాబెర్రీ మొజిటో. ఇది బాగుంది టేస్ట్. అండ్ చాలా ఉన్నాయి, కివీ బ్లాస్ట్ అని, ఇంకా నెక్స్ట్ టైం వేరే వేరే ట్రై చేయాలనేసి నేను అనుకున్నాను. ఇదైతే బాగానే ఉంది అనిపించింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్ళాము. నేను బయటికి వెళ్ళినప్పుడు ఏం పెద్దగా వీడియో తీయలేదు. అండ్ వెళ్ళామో లేదో వెళ్ళేప్పుడు చిన్నగానే అలా తుంపర్లలాగా వర్షం పడుతుంది. అక్కడికి వెళ్ళాము అంతే, పానీపూరి దగ్గరికి ఫుల్గా వర్షం పడింది. ఫుల్గా అంటే ఫుల్గా పడింది. తినడానికి లేదు అక్కడ. ఇంకా తింటే అంతా మన ప్లేట్లోనే వాటర్ పడతాయి. అండ్ పిల్లల్ని పట్టుకొని ఎందుకులే అంతా అనేసి పార్సల్ తీసుకొచ్చాను. 2 ప్లేట్స్ పానీపూరి తీసుకొచ్చాను. అండ్ అలాగే వర్షం పడుతుంది కదా అనేసి బజ్జీలు తీసుకొచ్చాను, మిర్చి బజ్జీ. ఇది అండ్ చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు. పప్పు అది వచ్చేసి అండ్ దాంట్లో ఆనియన్స్ కట్ చేసి కొంచెం కెచప్ వేసి అది తింటున్నాము. అండ్ అలాగే బజ్జీలు తింటున్నాము. రైస్ వచ్చేసి రైస్ పెట్టేశాను. అండ్ ఎగ్ కర్రీ చేశాను.